Hi students, this is Fun. Welcome back to my channel. JEE Main 2025 రాయబోతున్న స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్ లో ఏ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, ఏ బుక్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. మీకు గనక టార్గెట్ కనుక మ్యాథమెటిక్స్ లో 60+ స్కోర్ అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, JEE మెయిన్ లో గత కొన్ని సంవత్సరాల ట్రెండ్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈజీగా మనకున్న చాలా తక్కువ టైంలో 60 మార్క్స్ అంటే 15 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయగలిగేలాగా మీకు ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఏ కాన్సెప్ట్స్ రిఫర్ చేయాలో ఒకసారి డిస్కస్ చేస్తాను. చూడండి, ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి గూగుల్లో ఉంటాయి. మీరు ఏ కంపెనీ బుక్ తీసుకున్నా సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో 2024 క్వశ్చన్స్ ఉండేలాగా చూసుకోండి. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నా మనం ఒక 40 మార్క్స్ అంటే కనీసం 10 క్వశ్చన్స్ చేయొచ్చు. అది ఏ టాపిక్స్, ఏ కాన్సెప్ట్స్ అనేది మీకు డిస్కస్ చేస్తాను. మొట్టమొదటిగా 3D అండ్ వెక్టార్స్లో కలిపి దాదాపుగా 3 నుంచి 5 క్వశ్చన్లు రావచ్చు. ఈ సంవత్సరం మనకి 5 క్వశ్చన్స్ తగ్గించారు కాబట్టి నేను నా ఎక్స్పెక్టేషన్ అయితే 3 నుంచి 4 క్వశ్చన్స్ వరకు రావచ్చేమో అని. సో మినిమం 3 క్వశ్చన్స్ అనుకున్నా. 3Dలో ఒక క్వశ్చన్ వచ్చి వెక్టార్స్లో 2 రావచ్చు, లేకపోతే 3Dలో 2 వచ్చి వెక్టార్స్లో 1 క్వశ్చన్ వచ్చినా కానీ 3Dలో గ్యారంటీగా మనకు రాదగిన క్వశ్చన్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోండి, సరిపోతాయి. అందులో ఎక్కువగా షార్టెస్ట్ డిస్టెన్స్ అవ్వచ్చు, తర్వాత ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఇమేజీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇవి గనక మీరు చూసుకోగలిగితే అవి మీ పేపర్లో ఉంటాయా లేకపోతే ఇంకో వాళ్ళ పేపర్లో ఉంటాయో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ మోడల్ మీద క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నమ్ముకున్నా చేయగలిగే టాపిక్స్లో 3D ఒకటి, వెక్టార్స్ ఒకటి. నెక్స్ట్ వెక్టార్స్లో కూడా మనం వెరీ క్లియర్గా మీరు క్రాస్ ప్రొడక్ట్ మీద, డాట్ ప్రొడక్ట్ మీద ఉన్న రెగ్యులర్ మోడల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోండి, సరిపోతాయి. నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటే చేయగలిగేలాగా ఉండేటువంటి టాపిక్ ఏంటంటే ప్రోగ్రెషన్స్. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ రెండింటి మీద ప్రాబ్లమ్స్ కనుక మీరు చూసుకోగలిగితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి, మ్యాక్సిమం ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. కనీసం 2 సంవత్సరాల క్వశ్చన్స్ చేయండి, 23, 24 చేసుకోండి, సరిపోతాయి. అక్కడికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అదొకటి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను చెప్పినవన్నీ ఇప్పుడు చెప్తున్న టాపిక్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోగలిగిన ఖచ్చితంగా అవే మోడల్స్ దాదాపుగా 90% అవే మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు కావాలంటే చూసుకోండి. అలాగే సెట్స్ అండ్ రిలేషన్స్లో కూడా అంతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయగలిగిన ఇవన్నీ తక్కువ సిలబస్ గ్యారంటీ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ బైనామియల్లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సినవి మనకి మిడిల్ టర్మ్ కావచ్చు, లేకపోతే కాన్స్టెంట్ టర్మ్, కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి అందరూ చేసేస్తారు. నెక్స్ట్ మల్టీనామియల్ థియరం ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది డివిజిబిలిటీ చేసినప్పుడు అంటే డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ 3 మోడల్స్ ప్రతి ఒక్కళ్ళు బైనామియల్ థియరంకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి. చాలా బాగా డెఫినెట్గా 1 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ కూడా బైనామియల్ థియరంలో వస్తున్న సందర్భాలు ఉన్నాయి, మీరు చేయగలరు. నెక్స్ట్ మ్యాట్రిసెస్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. మ్యాట్రిసెస్ అంటే అందరూ ముందు నుంచి చేసుకొస్తారు, అది ఎప్పుడు తప్పు. లాస్ట్ టాపిక్స్ చేయాలి మ్యాట్రిసెస్లో. అంటే లీనియర్ ఈక్వేషన్స్లో హోమోజీనస్, నాన్ హోమోజీనస్ ఈక్వేషన్స్లో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్సా, యూనిక్ సొల్యూషనా, లేకపోతే నో సొల్యూషన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తూ ఉంది, అది చేయండి. నెక్స్ట్ మ్యాట్రిసెస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినా సరిపోయేటువంటి ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే 100% షూర్ అయినటువంటి క్వశ్చన్స్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ టాపిక్ ఉంటుంది. దానిలో ఒక 5 to 10 ఫార్ములాలు ఉంటాయి. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఇలాంటివి, A ఇంటూ అడ్జాయింట్ A ఈజ్ ఈక్వల్ డెట్ A ఇంటూ I. ఈ ప్రాపర్టీస్ చదువుకోండి, దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోండి, ఖచ్చితంగా సరిపోతుంది. అడ్జాయింట్కి సంబంధించిన లేదా ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ లాస్ట్లో లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్ సంబంధించి ఆ 2 టాపిక్స్ నుంచి గ్యారంటీగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇది కూడా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇంకా చెప్పాలంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న లీనియర్ ఈక్వేషన్స్ లాస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ ఇవి గనక చేయగలిగితే దాదాపుగా మీకు 10 నుంచి 11 ఖచ్చితంగా చేయగలిగే క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇంకా కొద్దిగా నేను ఎఫర్ట్ పెడతాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే ఆ మోడల్సే ప్రతి సంవత్సరము దాదాపుగా 90% రిపీట్ అవుతున్నాయి ఈ టాపిక్ నుంచి. నెక్స్ట్ టాపిక్స్ నేను చెప్పదలుచుకున్నది ట్రిగ్నామెట్రీ. మీరు మొత్తం చేసే కన్నా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ చేసుకోండి. ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్ యాక్చువల్గా లేదు, కానీ అంటే జనరల్ సొల్యూషన్ లేదు, కానీ ట్రిగ్నామెట్రీకి ఈక్వేషన్ సాల్వ్ చేయడం క్వశ్చన్సే వస్తున్నాయి.
కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో జనరల్ సొల్యూషన్ n π ± అవి రాయటం అవసరం లేదు. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయటం నేర్చుకోండి, వాటి మీద క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది ట్రిగ్నామెట్రీలో ఆ 2 టాపిక్స్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ కానిక్స్. చాలామంది స్టూడెంట్స్ ఈ పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వదిలేస్తున్నారు, కానీ ఇప్పుడు ఉన్నది వెరీ వెరీ సింపుల్గా బేసిక్స్ అంతే. పెరాబోలా యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్, ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్మ్స్, హైపర్బోలా స్టాండర్డ్ ఫార్మ్స్ మీద ఉన్న ట్యాంజెంట్ నార్మల్ లేనే లేవు. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ S1 = S1 మీద ఉన్నాయి. కాబట్టి చిన్న కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ ప్రకారం చెప్పాలంటే ఫస్ట్ ఎక్సైజ్ కనుక కరెక్ట్గా చేయగలిగితే పెరాబోలా లాంటి చోట బేసిక్స్ మీద ఖచ్చితంగా కానిక్స్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సర్కిల్స్లో కూడా అంతే. రిపీటెడ్ క్వశ్చన్స్ 2024 చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇందులో ఎన్ని సెలెక్ట్ చేసుకుంటారనేది మీ చాయిస్. కాంప్లెక్స్ నెంబర్స్ కూడా చేయొచ్చు. అంటే కాంప్లెక్స్ నెంబర్స్లో యాంప్లిట్యూడ్, ఆర్గ్యుమెంట్ మీద, మాడ్యులస్ మీద క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి. బట్ కొద్దిగా థియరీ కావాలి, జామెట్రీ కూడా కొంత నాలెడ్జ్ అవసరం, కానీ మరి తప్పదు కాంప్లెక్స్ నెంబర్స్. అలాగే ప్రాబబిలిటీ ఒకటి, పెర్ముటేషన్ కాంబినేషన్ ఒకటి. మీరు జామెట్రీని లైట్ తీసుకుంటే పెర్ముటేషన్స్ ప్రాబబిలిటీ అన్నా చేయండి, లేదా పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీ తీసుకుంటే జామెట్రీలో సర్కిల్స్ వదిలేసిన కానిక్స్ అన్నా తీసుకోగలిగితే ఖచ్చితంగా 7 to 8 క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ మీద రావడానికి అయితే అవకాశం ఉంటాయి ఇప్పుడు నేను చెప్పింది. సో మీరు 60+ రావాలంటే ఇంకా క్యాలిక్యులస్లో చాలా ఉన్నాయి టాపిక్స్. అప్లికేషన్ డెరివేటివ్స్, మ్యాక్సిమం మినిమం అవ్వచ్చు, లిమిట్స్ అవ్వచ్చు. లిమిట్స్ చేయటం కన్నా నా సలహా అయితే కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ చేసుకోండి. చాలా తక్కువ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, మీకు అర్థం చేసుకోగలిగితే గ్యారంటీగా ఒక క్వశ్చన్ చేయగలిగే కాన్సెప్ట్స్. క్యాలిక్యులస్, ఆల్జిబ్రా ఈ 2 హార్ట్ ఆఫ్ పేపర్ చెప్పొచ్చు. దాదాపు ఒకటి 60%, ఒకటి 30, ఒకటి 40%, ఒకటి 30% ఇట్లా వస్తూ ఉంటాయి పేపర్లో. కానీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మ్యాథమెటిక్స్లో 2A మొత్తం చేయగలిగితే చాలు. సెకండ్ ఇయర్లో ఏ పేపర్, ఫస్ట్ ఇయర్ ఏ పేపర్లో ఒక్క మ్యాట్రిసెస్, వెక్టార్స్, 3D చేసుకోండి, మోర్ దాన్ ఎనఫ్. ఇంకా 1B 2Bలో మీరు చేయాల్సింది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా చేయండి, 1Bలో కంటిన్యూటీ చేయండి, ఇంకెక్కువ చెప్పట్లేదు మీకు. అలాగే 3D వెక్టార్స్ ఇందా చెప్పాను. ఎక్స్ట్రా టాపిక్స్, మన ఇంటర్మీడియట్లో లేని టాపిక్స్, ప్రోగ్రెషన్స్, సెట్స్ అండ్ రిలేషన్స్ చేసుకోండి. సో 2A వెరీ వెరీ ఇంపార్టెంట్. 2A మొత్తం చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ అంటే 8 క్వశ్చన్స్ గ్యారంటీగా 2A నుంచే వస్తాయండి, 7 to 8 క్వశ్చన్స్. నెక్స్ట్ 1Aలో మ్యాట్రిసెస్ ఒక్కటి చేయండి, వెక్టార్స్, 3D. తర్వాత ప్రోగ్రెషన్స్, సెట్స్ అండ్ రిలేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంటిన్యూ చేస్తే 60+, మనకు 60 మార్కులు రావాలంటే ఖచ్చితంగా మనం కనీసం 20-21 క్వశ్చన్స్ అన్న ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో 15 చేయగలిగితే సూపర్గా చేసినట్టు. సో ప్రిపరేషన్ స్టైల్ కూడా ఇప్పుడు నేను చెప్పిన వేటని ఈ టాపిక్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నమ్ముకోండి, ఆ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ రాసిన టాపిక్స్లో మాత్రం కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి, అది తెలుసుంటేనే చేయగలరు. మనం కనీసం 15 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే 10 క్వశ్చన్లు చేయటం అంటే ఎక్స్ట్రాడినరీగా చేసినట్టు. మ్యాథమెటిక్స్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు లాస్ట్ ఆన్సర్ వరకు చేయండి. ఎందుకంటే జేఈ మెయిన్లో 2-3 టాపిక్స్ కల్పిస్తున్నారు, వాళ్ళు క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. ప్రతి క్వశ్చన్కి సపోజ్ సర్కమ్ సెంటర్ ఉందనుకోండి, సర్కమ్ సెంటర్ ఆల్ఫా బీటా, దాని తర్వాత ఇంకా క్వశ్చన్ ఏదో ఇస్తున్నారు, దానిలో ఇంటిగ్రేషన్ కలిపో లేకపోతే ఏదో ఒకటి ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు లాస్ట్ ఎండింగ్ ఆన్సర్ వచ్చేంత వరకు చేయండి. సో ఇది మ్యాథమెటిక్స్లో 60+ రావాలంటే ఈ కాన్సెప్ట్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ కాన్సెప్ట్స్ ఒకసారి మీరు విందాము, టోటల్ సిలబస్ వినాలి, ఒక్కసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే నా క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. లేదా ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. 40 డేస్లో మొత్తం సిలబస్ మీకు ఒకసారి రివైజ్ చేయడం అయితే జరుగుతుంది, ఇంపార్టెంట్ మోడల్స్తో సహా. 1800 దాని ఫీజు అయితే. మ్యాథ్స్ సంబంధించిన క్రాష్ కోర్స్ జనవరి బ్యాచ్కి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బుక్స్ అంటే కొత్త బుక్స్ ఏం వాడక్కర్లేదండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ నమ్ముకోండి చాలు, గూగుల్లో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, నో ఇష్యూ. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.